వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మోటరోలా మోటో G5 ప్లస్ గురించి తెలుసుకుందాం. ఇంకా దీని డిజైన్ విషయానికి వస్తే ఫుల్ మెటల్ బాడీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం మనకి మోటో G4 ప్లస్ లో ప్లాస్టిక్ బాడీ ఇవ్వడం జరిగింది. సో డిజైన్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ అవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫోన్ ముందు వైపు ఇచ్చారు. దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 వాడటం జరిగింది. లాస్ట్ ఇయర్ మోటో G4 ప్లస్ తో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ ని ఎందుకలా మరి తగ్గించడం జరిగింది. 5.5 ఇంచెస్ నుంచి 5.2 ఇంచెస్ కి. ఎవరికైతే చిన్న ఫోన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి విషయం. డిస్ప్లే తగ్గించడం జరిగింది. ఇంకా దీని హార్డ్వేర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 625 ఆక్టాకోర్ సిపియూతో వస్తుంది. ఈ సిపియూని మనం ఆల్రెడీ రెడ్మీ నోట్ 4 ఇంకా లెనోవో P2లో చూడటం జరిగింది. ఇది ఒక మంచి బ్యాలెన్స్ సిపియూ అని చెప్పుకోవాలి. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఇంకా సూపర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఈ సిపియూని 14 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ చేయడం జరిగింది. సో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది, ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది. కానీ మరీ హెవీ గ్రాఫిక్ గేమ్స్ ఆడినట్టయితే కొంచెం లైట్గా ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి. అది తప్ప గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉంటుంది. ఇంకా దీని ఇంటర్నల్ స్టోరేజ్ లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, 32 GB లేదా 64 GB. ఇంకా ర్యామ్ కూడా 2, 3, 4 GB వేరియంట్స్ ఉన్నాయి. సో చాలా వేరియంట్స్ పెట్టడం జరిగింది. ఇంకా మనం మైక్రో SD కార్డ్తో 128 GB వరకు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ఇక్కడ ఈ ఫోన్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. f1.7 అపర్చర్తో వస్తుంది. ఇంకా దీనిలో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ వాడటం జరిగింది. మోటరోలా వాళ్ళు గ్యాలక్సీ S7లో ఏ సెన్సర్ అయితే వాడారో ఆ సెన్సరే వాడామని చెప్పడం జరిగింది. కెమెరా డిపార్ట్మెంట్లో ఈ ఫోన్ చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో గ్యాలక్సీ S7లో వాడిన సెన్సర్ అంటే ఇంకా మనకి కెమెరా సూపర్గా ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఇది బెస్ట్ కెమెరా ఫోన్ అనే ఛాన్స్ ఉంది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ తో వస్తుంది, f2.2 అపర్చర్ తో. ఇంకా ఇది ఆండ్రాయిడ్ న్యూగెట్ తో వస్తుంది. ఇంకా దీని బ్యాటరీ వచ్చేసి 3000 mAh. ఇది స్క్రీన్ సైజ్ 5.2 ఇంచెస్. ఇంకా స్నాప్డ్రాగన్ 625 వాడటం వల్ల బ్యాటరీ లైఫ్ 1 డే కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఒక 1.5 డే వరకు రావచ్చు. ఇంకా 32 GB ఇంటర్నల్ స్టోరేజ్, 2 GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ యుఎస్ ప్రైజింగ్ వచ్చేసి 15,000 ఇండియన్ రూపీస్ గా ఉంది కన్వర్ట్ చేసుకుంటే. ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మోటో G4 ప్లస్ లో చాలా మందికి నచ్చని విషయం దాని సిపియూ. స్నాప్డ్రాగన్ 617 బాగా లాగ్ అవుతుందని చాలా మంది బాధపడ్డారు. కానీ ఈసారి మోటరోలా వాళ్ళు G5 ప్లస్ తో అది మొత్తాన్ని చేంజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 625 మంచి సిపియూ, హీట్ అవ్వదు, సేమ్ టు సేమ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో సిపియూ డిపార్ట్మెంట్లో ఎలాంటి బాధ లేదు. కెమెరా కూడా చాలా మంచి కెమెరా సెన్సర్ వాడారు ఈ ఫోన్లో. సో కెమెరా కూడా చాలా సూపర్గా ఉండే ఛాన్స్ ఉంది. మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. గ్యాలక్సీ S7 సెన్సర్ వాడామంటున్నారు, f1.7 అపర్చర్. ఇంకా డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ వల్ల కెమెరా చాలా సూపర్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ ప్రైస్ రేంజ్ లో కెమెరా మంచిది కావాలనుకునే వాళ్ళకి మోటో G5 ప్లస్ చాలా బెస్ట్ చాయిస్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ ఫోన్ డిజైన్ కూడా మంచి మెటల్ బాడీ ఇవ్వడం జరిగింది. సో ఫోన్ అయితే మొత్తం అంత బాగుంది. కానీ మోటరోలా వాళ్ళు ప్రైజింగ్ ఎలా పెడతారనే దాన్ని బట్టి ఈ ఫోన్ సక్సెస్ డిపెండ్ అయి ఉంది. ఇది 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్, 18,000 లేదా 18,000 బిలో పెట్టినట్టయితే ఈ ఇయర్ లో మోటరోలా G5 ప్లస్ సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం చాలా మిడ్ రేంజ్ ఫోన్స్ లో చూడటం జరిగింది. అంత సిపియూ, బిల్డ్ క్వాలిటీ అన్ని బాగా ఇస్తారు, కానీ కెమెరా విషయానికి వచ్చేసరికి మాత్రం ఏ బ్రాండ్ అయినా ఈ మిడ్ రేంజ్ ఫోన్స్ లో మంచి కెమెరాస్ పెట్టట్లేదు. కానీ G5 ప్లస్ లో అన్ని ఉన్నాయి. ప్రైస్ మాత్రం 18,000 లేదా 18,000 బిలో పెట్టినట్టయితే చాలా సూపర్ గా ఉండే ఛాన్స్ ఉంది. కానీ 20,000 అబోవ్ పెట్టినట్టయితే ఈ ఫోన్ అంత ప్రిఫరబుల్ కాదు. సో చూద్దాం మోటరోలా వాళ్ళు ఎలా ప్రైస్ పెడతారో. కానీ ప్రైజింగ్ కరెక్ట్ గా పెడితే మాత్రం మోటో G5 ప్లస్ ఈ ఇయర్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.